కొండబిట్టుకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన కోనేరుని అయితే ఈరోజు వేమిరెడ్డి దంపతులు ఈరోజు ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు, అలాగే ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర గారు, కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు, అలాగే రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు గారు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇది గతంలో ఏదైతే ఎమ్మెల్యే గారు గెలిచినప్పుడు ఏదైతే అభివృద్ధి కార్యక్రమం చేపడితే కానీ నేను గుంటకు మొట్టమొదటిసారిగా వస్తా అని చెప్పారు. అదేవిధంగా ఆయన ఫస్ట్ రాకతో ముందు రావడమే ఈ కోనేరుకు శంకుస్థాపన చేసి రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు ఏదైతే ఈ కోనేరు నిర్మాణం చేయాలనుకున్నారో దాన్ని వేమిరెడ్డి దంపతుల వద్దకు వెళ్ళి స్పాన్సర్ చేయమని ఈ కోనేరు మీరు నిర్మించాలని చెప్పడంతో వాళ్ళు అంగీకరించడంతో ఇది ఆగస్టులో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు దీన్ని ప్రారంభోత్సవం కార్యక్రమం కూడా వారి చేతుల మీదుగానే నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున సుమారు వేమిరెడ్డి దంపతులు 2.25 లక్షల రూపాయలు ఈ కోనేరుకు అభివృద్ధికి ఇవ్వడం జరిగింది. ఇవే కాకుండా కొండబెట్టు ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు ఒక పక్క చూస్తే ఇదిగోండి రథశాల, నూతనంగా ఏర్పాటు చేసిన రథశాల, అలాగే తూర్పు వైపు మెట్లు, అలాగే తూర్పు వైపు ఉన్న రాజగోపురం, ఇవన్నీ కూడా ఈ కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ చేపట్టడం జరిగింది. ఒక పక్క చూస్తే పైన గతంలో కళ్యాణ మహోత్సవం రోజు, ఈ బ్రహ్మోత్సవాల్లో కళ్యాణ మహోత్సవం రోజు సుమారు 1000-1500 మంది మాత్రమే ఈ కళ్యాణం చూడగలిగేవారు. కానీ భక్తులు అందరూ ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఈరోజు కళ్యాణ మండపాన్ని కూడా కింద వైపు సుమారు 6-7 వేల మంది కూర్చొని కళ్యాణాన్ని తిలకించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రేపు పెద్ద ఎత్తున కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు ఇక్కడ కోనేరు ప్రారంభోత్సవ కార్యక్రమం ఇప్పుడే వేమిరెడ్డి దంపతుల చేత ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రథశాల కూడా మొన్న అది కూడా ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు రథం కూడా ఆ ప్లేస్లో ఉంది. గతంలో రథము తగలబడిన కారణం దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగకూడదనే ఉద్దేశంతో నూతనంగా రథశాల 25 లక్షల రూపాయలు ఆనవ రామనారాయణ రెడ్డి దేవస్థానం ఏదైతే మంత్రివర్యులు ఉన్నారో ఆనవ రామనారాయణ రెడ్డి గారు, ఆయన ఫండ్స్ తోటి సుమారు 25 లక్షల రూపాయలతోటి రథశాల ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెట్లు స్పాన్సర్ రమేష్ రెడ్డి దాతృత్వంతో మెట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అవి కూడా రాజగోపురం కూడా ట్రస్ట్ అంటే స్పాన్సర్లే ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా రేపు శ్రావణ మాసం లోపు మెట్లు రాజగోపురం కూడా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే గారు తెలియజేయడం జరిగింది. ఇవే కాకుండా ఇంకా మున్ముందు కూడా కొండపైన ఉన్న చెట్లన్నీ తీసేసి తులసి మొక్కలతో మొత్తం కూడా తులసి వనం ఏర్పాటు చేసి అక్కడ ఇంకా ఎలాంటి పిచ్చి మొక్కలు లేకుండా ఓన్లీ తులసి మొక్కల్ని ఏర్పాటు చేసి తులసి వనం ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఈ కోనేరు ప్రారంభోత్సవానికి భక్తులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని అక్కడ ఉన్న కోనేరుకు కూడా పూజలు చేయడం జరుగుతుంది. చాలామంది భక్తులు కూడా రావడం జరిగింది. ఒకసారి ఆ భక్తులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఏ ఊరండి మీది? నెల్లూరు. ఎప్పుడు ప్రతి సంవత్సరం వస్తారా? ఇదేనా ఫస్ట్? మా అత్తగారు ఈ ఊరే. 18 సంవత్సరాల నుంచి వస్తుంది. సార్, ఎలా ఉంది? గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది. ఈ సంవత్సరం బాగుంది, బాగా చేస్తున్నారు. గతంలో కోనేరు ఎలా ఉండేది? కోనేరు మామూలుగా మట్టిగా ఉండింది. అది ఇప్పుడు శుద్ధంగా టీడీపీ ప్రభుత్వం వచ్చి శుద్ధంగా కట్టారు. బాగానే ఉంది. ఎవరు చేయిస్తున్నారు అనుకుంటున్నారు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు చేయిస్తున్నారు. ఎమ్మెల్యే గారు బాగానే పనులు చేస్తున్నారా? చేపిస్తున్నారు. అలాగే ఏ కార్యక్రమాలు గతంలో కూడా మీరు మీ అత్తగారు అంటున్నారు చాలా సంవత్సరాల నుంచి వచ్చి ఉంటారు ఇక్కడికి. గతంలో లేని ఇప్పుడు ఏమున్నాయి కొత్తగా? 2 గుళ్ళు కట్టారు, శుద్ధంగానే ఉంది ఇప్పుడు ఇంతకుముందు, కానీ ఇప్పుడు బాగుంది. అలాగే ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ కోనేరులో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా మీరు? నెల్లూరు. ప్రతి సంవత్సరం వస్తారా? ఇదేనా ఫస్ట్? ప్రతి సంవత్సరం వస్తాం. ఎలా ఉంది ఈసారి ఇక్కడ ఈ కోనేరు ఎలా ఉందమ్మా? ఈసారి బాగుంది. బాగా చేస్తున్నారా? బాగా అభివృద్ధి జరుగుతుందా? బాగా జరుగుతుంది.
అలాగే ఇక్కడ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు రోజు రోజుకి ఇక్కడ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మీరు ప్రతి సంవత్సరం వస్తారు ఇక్కడికి? వస్తుంటాం సార్, మామూలుగా అప్పుడప్పుడు వస్తుంటాము. అంటే మన సంవత్సరం కూడా వచ్చాము. అట్టాగే ఈ సంవత్సరం కూడా రావాలని చెప్పి ఇప్పుడే వచ్చాము. ఎలా ఉంది సార్ ఈసారి డెవలప్మెంట్ ఎలా ఉంది? అంటే పోయినసారి వచ్చినప్పుడు ఇదంతా లేదు, ఈసారి వచ్చినప్పుడు మార్పు వచ్చింది. ఇదేందో కొత్తగా కూడా ఇది కడుతున్నట్టున్నారు, మనకు కూడా తెలియదు. ఇది ఇప్పుడే చూస్తున్నాను. ఇది మెట్లు కూడా ఏంటంటే ఇది వరకు వచ్చినప్పుడు ఈ మెట్లు లేవు, సన్నగా ఉండే మెట్లు. ఇప్పుడు బాగా పెద్దగా డెవలప్ చేస్తున్నట్టున్నారు, మెట్లు కూడాను బాగా చేస్తున్నట్టున్నారు అని అనుకుంటున్నాం సార్. ఇది అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నెల్లూరు నుంచి సార్. ఎలా ఉందమ్మా ఈసారి ఇక్కడ డెవలప్? ఈ సంవత్సరం పోయిన సంవత్సరం ఇట్లా దిగలేకపోయాం కోనేరు దగ్గరికి అసలుకి. ఈ సంవత్సరం బాగుంది. మెట్ల పూజకు వస్తాం ప్రతి సంవత్సరము, ఇట్లాగే చేసుకొని వెళ్తుంటాం. ప్రతి సంవత్సరం వస్తుంటారు? ప్రతి సంవత్సరం వస్తాం. ఈసారి ఎలా ఉంది డెవలప్మెంట్ ఎలా? అదే కొత్తగా అనిపిస్తుంది, బాగా చేస్తున్నారు డెవలప్మెంట్, మొత్తం అంతా బాగుంది ఈ సంవత్సరం. ఈసారి తూర్పు వైపు మెట్లు అలాగే రథశాల ఇవన్నీ అన్నీ కొత్తగానే ఉన్నాయి. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కనుక్కోలేమన్నంత డిఫరెంట్లో ఉందన్నమాట. బాగుంది. అదే అనుకున్నా, పోయిన సంవత్సరం అసలు అట్లా లేదు మా, చాలా డిఫరెంట్గా ఉంది అని చెప్తున్నా. బాగుంది ఈ సంవత్సరం. మా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తుంటారు? 2-3 సంవత్సరాల నుంచి వస్తుంటే లేదు సార్. ఈసారి మంచిగా ఉంది. ఎలా ఉంది ఈసారి డెవలప్మెంట్? మంచిగా ఉంది, జనాలు మంచిగా వస్తుండ్రు సార్. మాది తెలంగాణ నుంచి వస్తారా? తెలంగాణ నుంచి వస్తాం, 3 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఈసారి మంచిగా ఉంది సార్. ఎలా ఉంది డెవలప్మెంట్? బాగుంది, మంచిగా ఉంది. జనాలు చేస్తున్నారు అనుకున్నారు. అయ్య గారు చేస్తుండు, ఎమ్మెల్యే గారు చేస్తుండు, అయ్య గారు సార్ ఎమ్మెల్యే సార్ చేస్తుండు. అప్పుడైతే ఏం లేదు, అన్నం కూడా సరిగ్గా పెట్టలేరు. ఈసారి మంచిగా భోజనం కూడా పెడతారు సార్. బాగుంది. కెమెరా పర్సన్ వేణుతో మధు, CMD న్యూస్, కొండబెట్టుకుంటు నుండి.